హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ తమిళనాడు కోడలు. ఇప్పుడు ఏమప్ప అంటే ముచ్చేసి వేసిపిస్తా ఉన్నాను. ఈజీగా 5 to 6 మినిట్స్లో వేసేసుకునేది. ఒక ఇద్దరు ముగ్గురికి అయితే బండ్లిగా నీళ్ళుగా వేసుకోవచ్చు. చూడండి, ఒక 2 చెంబు అంతా నీళ్ళు పోసుకుంటే ఒక ఒక 2 ముద్దలు ఒక గంటల ముద్ద అవుతుంది. మా ఇంట్లో ఇద్దరే తినేది ముద్ద. బాగా ఇట్లా నీళ్ళు తెరలినాక పిండేసుకునేలా పిండేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని చూడాలా. గట్టిగా అయిపోతే బాగుండదు, కొంచెం మెత్తగానే ఉండాలా. మిక్స్ చేసుకొని చూడాలా. ఇంకా కావాలా పిండి, ఇందులోంచి పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇందులోంచి పిండి వేసుకొని మిక్స్ చేసుకొని చూడాలా. మెత్తవైతే ఇందులోంచి పిండి వేసుకొని చూసుకుంటే సరిపోతుంది. ఆమ్బ్రాన్స్ షేప్ కొత్త అంటే చూడండి, ఇంకా కావాలా. ఇంకా పిండి వేసుకొని ఇవుడు మిక్స్ చేసుకున్నారా. ఎంత బాగా కెలుకుతామో అంత బాగా ముద్ద వస్తుంది. బాగా కెలకాల ముద్దని. నాకు అది వీడియో క్యాప్చర్ చేసేకి ఎవరు లేదు, నేనే పట్టుకొని నేనే చేసేదాన్ని. ఇంకా నీట్గా తీసేకైతే చూడండి, 2 నిమిషాలు ఇచ్చేసి బాగా ఉడికినాక ఇప్పుడు కెలకాల. సంక్ని బాగా కెలికితేనే సంక్ బాగా వచ్చేది. ఎంత బాగా ఉడిపిస్తామో ఎంత బాగా కెలుకుతామో అనే దానిపైన పోయేది. చూడండి, వీడియో సపోర్ట్ లేకుండా నోట్లో పెట్టుకొని చేస్తాను వీడియోని. చూడండి, అట్లా బాగా కెలకాల. బాగా కెలికింది అయినాక ఇప్పుడు కింద సెల్ఫ్ పైన మేము చేసే తట్లా ఒక్కొక్క తట్లోకి వేసుకొని చేస్తారు. మేమంతా ఏమీ లేదు, సెల్ఫ్ పైన వేసేది. సెల్ఫ్ని బాగా ఎవడు కడుగుతాం కదా, ముచ్చేసిన రోజు నీళ్ళు వేసుకొని కడుక్కొని చేసుకునేది. ఇంకా రోజు కిలకాల, దానికి కిలికి చెక్ చేసుకునేది. సంక్ ఆదానికి వచ్చి ఉంటే సరిపోయాని ఇంకొంచెం చెప్పేసి ఎత్తి వేసుకుంటే అయ్యా. ఈజీగా చేసుకోవచ్చు. బండిగ్లో సట్టి ఇవ్వాలంటే చాలా చేస్తే సట్టి యూజ్ అవుతుంది. ఒక గింట చేసేదాన్ని, ఇంకా మనం ఒక 2-3 ముద్దలు చేసేదాన్ని. ఇంకా బండిగ్లో చేసుకుంటే ఈజీ. సెల్ఫ్ ఫ్రై కలుపుకొని తిరిగి నాదుతాం కదా, బాగా ఎంత నాటుతామో అంత బాగా వస్తుంది సంగటి. నెయ్యి కావాలన్న వాళ్ళు నెయ్యి వేసుకొని కెలుక్కొని వచ్చి మేము మా ఇంట్లో ఎవరు అంత నెయ్యి తింటారో, సంగటి వేస్తే ఎవరు తినలేదు. నాకు నేను నెయ్యి వేసేది. నెయ్యి కావాల్సి ఉంటే నెయ్యి వేసుకొనొచ్చు. మీకు గంటలు అవుతుంది అనేటుంటే ఫస్ట్ ఎసురుపై తింటాం కదా నీళ్ళు, ఆ టైంలో రంచి ఆయిల్ మనం వంటకు యూస్ చేస్తాం కదా, ఆయిల్ వేసుకుంటే గంటే కట్టేది. ఎంత సాఫ్ట్గా కావాలన్నా అంత సాఫ్ట్గా వస్తుంది ముద్ద. నోట్లో పెడితే గుళం అనిపోతూ ఉండాలి. సంకట్లో ఉండేదంతా గీసుకొని వేసి కడిగేసి ఇంకంతే కెలకేదే తింటా ఉండేది. ఇంకా ఉడుకుడుకు ముద్ద, కూర చారు. 3 ముద్దలు, 2 ముద్దలు ఒక గంటల అవుతుంది. నా కూతురు కొంటాము, మా అత్తకి మా మమ్మకి. నేను మగోడు సంగతి తినేది, ఎవడో అప్పుడు తినేది. ఉడక కదా, దానికే నీళ్ళు అద్దుకొని అట్లే తిరుగుతూ ఉండాలి. ఉడుకుడుకు తింటేనే సంగటి ఫ్రెండ్స్ బాగుండేది. ఆరిపోయినాక నాకేమో స్మెల్. ఉడుకుడుకుంటే తినుకుంటాను. అంతా ఈటికి వచ్చినాకే నేర్చిండేది సంగటి తినేదంతా. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఎంత వండించుకొని తింటాను. నేను ఈరోజు మా అమ్మే అంతా చేయాల. ఇప్పుడు మనకి తెస్తుంది వాళ్ళకి ఎంత కష్టం ఉండే అని. చూడండి, ఒక ముద్ద యాడికి అట్లా దిగిసిపోతా ఉండవు. ఇకపోయి ఇంకి చూడండి, అయిపోయా సంగటి.
రౌండ్గా చేసుకొని కెరుకొని చూడండి సంక్రాంతి కెలికిందాయా ఇంకేముంటాను. నా కూతురు ముద్ద, ఇది పిల్ల ముద్ద. అంతే చూడండి ఫ్రెండ్స్, కూరాక్షారు దోసకాయ ఊరగాయ ముద్ద తింటా ఉంటే ఒకే నిమిషం ముదుకాలే అయిపోయాడు. గుళుం గుళుం అని కలిపిపోతుంది. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు తమిళనాడు కోడలు. ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్.